అనుబంధం పార్ట్ 41 రచన మీనా కుమారి గారు. ఒకే గదిలో భార్యాభర్తలుగా ఉన్న వినోద్, ఆకాంక్ష ఎవరికి వారు ఉండాల్సిన పరిస్థితి కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. పెళ్లి కాకముందు వారిరువురు ఎలా ఒకటయ్యారు వారికే తెలీదు. కానీ నేడు పెళ్ళయ్యాక దూరంగా ఉండాలని తమ శిశువు శాసవం ఏది కూడా భగవంతుని అనుగ్రహం లేనిదే జరగవు అని అర్థమవుతూ ఉన్నాయి. ఆకాంక్షకు వినోద్ ఆకాంక్షను ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడు. ఇందుమతి చెప్పిన విధంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వినోద్. ఆకాంక్షకు పళ్ళ రసాలు తీసి ఇవ్వడం, ఆమెకు ఏ సమయానికి ఏ మందులు ఎలా వాడాలో అత్త చెప్పడంతో అలాగే వాడుతున్నాడు వినోద్. నువ్వు పుట్టినప్పుడు నేనే ఎక్కువ పెంచానురా, మళ్ళీ ఇప్పుడు నీ బిడ్డను చూస్తూ ఆనందపడిపోవాలి అని ఉంది అంటున్న ఇందుమతి కళ్ళల్లో నీళ్లు. అత్తెందుకు అలా ఉండిపోయిందో పెళ్లి చేసుకోకుండా తెలియదు వినోద్కి. ఎప్పుడన్నా గట్టిగా అడిగితే తనకు ఇలా ఉండడమే ఇష్టమని చెబుతోంది తప్ప మరింకేం చెప్పదు. వినోద్ పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి రావడంతో ఊరు వెళ్లాల్సొచ్చింది. ఆకాంక్షను వాళ్ళ పుట్టింట్లో దిగపెట్టనా అని అడిగాడు వినోద్. వద్దు, నేను చూసుకుంటాను అని చెప్పింది వినోద్ వాళ్ళ అమ్మ. ఇందుమతి కూడా అదే మాట అన్నది. ఇన్నాళ్లకు ఆమెని జీవితం బాగుపడింది, అంతే చాలు అని మురిసిపోతూ ఉంటుంది ఇందుమతి. ఇందుమతి కళ్ళల్లో ఒక్కసారి గత జ్ఞాపకాలు. కాలేజ్ చదివేటప్పుడు ఊరికి ఎప్పుడన్నా వస్తే శేఖర్ని చూస్తే చాలా ఆనందంగా ఉండేది. ఆమెని చాలా చిన్నదే అయినా కూడా ఆమెనితో స్నేహంగా ఉండేది ఇందుమతి. కేవలం శేఖర్ గారి మీద ప్రేమతోనే అలా మొదలైన వారి స్నేహం ప్రాణ స్నేహితులుగా మారిపోయినట్లు మారిపోయారు. ఒకసారి ఫోటోలు దిగుతున్నారు ఆమని వాళ్ళ అన్నయ్య. ఆమని వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆమని ఫోటో ఆల్బమ్ చూపిస్తుంటే శేఖర్ గారి ఫోటో తీసి హ్యాండ్ బ్యాగ్లో దాచిపెట్టుకుంది ఇందుమతి. ఆమని అక్క అని పిలవబోతుంటే వద్దు, ఇందు అని పిలువు అని చెప్పేది. ఇప్పుడు ఇందుమతి కళ్ళలోకి చూసింది ఆమని. అంత వయసు తెలుసుకునే తత్వం లేకపోయినా ఎందుకో ఒక రకంగా చూసింది ఆమని నవ్వుతూ ఇందుమతి వైపు. తల్లిదండ్రులతో శేఖర్ ఊరు వెళ్ళినప్పుడు ఇందుమతి దగ్గరే ఉంది ఆమని. అప్పుడు ఆమె పుస్తకాల్లో అన్న ఫోటో చూసి అడిగింది ఆమని, నీ దగ్గర దాపరికం ఎందుకు ఆమని? నేను మీ అన్నయ్యను ప్రేమిస్తున్నాను, లేకుంటే ఇలా ఉండిపోతాను అంతే అంటూ నవ్వుతూ చెప్పింది ఇందుమతి. ఇంత ప్రేమ ఉన్నదానివి మా అన్నయ్యకు చెప్పొచ్చుగా అన్నది ఆమని. చిన్నపిల్లవి, నీకు తెలీదు, ఆడపిల్లని నేను త్వరపడి చెప్పలేకపోతున్నాను అన్నది సిగ్గుతో ఇందుమతి. నేను చెప్పనా మా అన్నయ్యతో అన్నది ఆమని నవ్వుతూ. వద్దులే అంటూ నవ్వేసింది ఇందుమతి. ఏదో ఫంక్షన్‌కి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు అన్న మాట్లాడుకోవడం విన్నది ఆమని. జయంతిని అంటే నీకు ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదురా, ఒకేసారి వెళ్లి నిశ్చితార్థం చేసుకొనొద్దాం అన్నారు దశరథ్ గారు. ఆ మాటలు విన్న ఆమనికి ఇందుమతి గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆ అమ్మాయి కూడా ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా నాన్నగారు అన్నారు శేఖర్ వాళ్ళ అమ్మగారు. జయంతికి నాకు ఇద్దరికీ ఇష్టమేనమ్మా అన్నాడు శేఖర్ నవ్వుతూ. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమనికి. ఒకసారి ఆ వదిన వాళ్ళ ఊరు వెళ్తే అన్నయ్య పడవ ప్రయాణంకి వెళ్దామని జయంతి వదినను కూడా తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు నేను వేరు చోటు కూర్చుని వెళ్ళి ఆడుకుంటున్నాను. అన్నయ్య వదిన చాలాసేపు కూర్చొని ఏదో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అన్నయ్యకు జయంతి వదిన అంటేనే ఇష్టం అని తెలుసుకుందామని జరిగిన విషయాలన్నీ అమాయకంగా ఇందుమతితో చెప్పింది ఆమని. ఇందుమతి కళ్ళనీళ్లు ఒక పక్కకు తిరుగుతూ తుడుచుకుంటూ రెండేళ్లుగా ఇష్టపడుతూ నేను చెప్పకపోవడం నాదే తప్పు అన్నది ఇందుమతి. అంతే ఇందుమతి డాక్టర్ చదివి ఆ తర్వాత పీజీ కోసం స్టేట్స్ వెళ్ళిపోయింది. ఆమె వచ్చేసరికి శేఖర్ వాళ్ళ పెళ్లి అవడం, హర్ష పుట్టడం, ఆమెని జీవితంలో తెలియని రకరకాల మార్పులు జరగడం జరిగిపోయాయి. అంతా గుర్తుకు తెచ్చుకున్న ఇందుమతి కళ్ళనీళ్లు తుడుచుకుంది. ఏ క్షణాన మీ ఫోటో నేను తీసుకున్నానో దొంగతనంగా, ఆ క్షణం నుండి మీరు నా మనిషిగా మిగిలిపోయారు నా మనసులో అని అనుకుంటూ శేఖర్ ఫోటో ఒకసారి తీసి చూసి లోపల పెట్టేసింది ఇందుమతి. కళ్ళనీళ్లు తుడుచుకొని కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. శ్రీహర్షను చిన్నతనం నుండి చూస్తూ కృష్ణుడిగా ఊహించుకునేది అందుకే. శ్రీహర్ష అంటే అంత ప్రేమ ఇందుమతికి. డాక్టర్గా తను ప్రజలకు వైద్యం చేస్తూ ఆ వృత్తి వ్యాపకంలో పడిపోయింది. ఆనంద్ గారు అన్ని కాయకూరల్లో కలిపి వెజ్ రైస్ చేస్తాను అని తనే చేస్తున్నారు. ఎందుకండి, నేను చేస్తాను
అంది ఆమని నవ్వుతూ. వంటల్లోని రుచి కూడా తెలియాలి కదా నా భార్యకు అంటూ నవ్వారు ఆనంద్ గారు. ఆమని వైపు ముచ్చటగా చూస్తూ, ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అనన్య. ఒక భర్త, తండ్రి మాటలు, పాత్రలు ఎలా ఉంటాయో ఆమెకు చిన్నతనం నుండి తెలీదు. ఇప్పుడు తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యంతో చాలా నేర్చుకుంటుంది అనన్య. నాన్నగారు తినందే అమ్మ తినడం లేదు. అమ్మ తనతో కలిసి తినందే నాన్నగారు నాకొద్దంటున్నారు సరదాగా. మొత్తానికి ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా అనురాగంతో ఉంటున్నారు. అనన్యకు ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా అమ్మ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా దూరంగా ఉండగలిగారు? ఇంత ప్రేమను దాచుకొని అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అనన్య ప్రతిరోజు ఆ రోజు శ్రీహర్ష బయలుదేరుతున్నాడు. అనన్యకు చాలా దుఃఖమొచ్చేసింది. మా అత్త దగ్గర నేర్చుకో భర్తతో ఎలా ఉండాలో. నిన్నిక్కడ ట్రైనింగ్‌లో ఉంచి వెళ్తున్నాను. నేను ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చేలోకి నువ్వు రెడీగా ఉండాలి. ఇద్దరం అప్పుడు పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. శ్రీహర్ష చిన్నగా నేను ఉండలేను బావ అంటూ కన్నీళ్లు పెట్టుకుందనన్య. నీ ప్రేమ నాకు తెలుసనన్య. కానీ కొన్ని తప్పవు కదా! మరి అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష. నిజానికి మొట్టమొదటిగా నేను తల్లి నుండి దూరంగా ఇక్కడికొచ్చి నీ రూమ్‌లోనే ఉండేదాన్ని. ఎందుకో అప్పుడు ప్రతి విషయాన్ని నీ ఫోటోతో చెప్పేదాన్ని. మిమ్మల్ని చూడకుండానే మీపై ప్రేమ అలా పెంచుకున్నాను నేను. నేను ఒంటరి అనుకున్నప్పుడు మీ ఫోటో నాకు జంటగా ఉండేది ఆ రూమ్‌లో. ఆ తర్వాత అందరూ ప్రేమగా చూడడం అలా అలవాటయింది నాకు. ఈ కుటుంబాలతో ఆ రోజు చాలా బలవంతం మీద తాతగారితో వెళ్ళిపోయాను. కానీ నా మనసుని ఇక్కడే ఉంచేశాను. నా తల్లి నుండి వేరుపడ్డ అప్పటి నుండి దగ్గరయింది నాకు ముందుగా మీరే. మీ ఫోటోనే. ఇప్పుడు నాకు అందరూ ఉన్నారు. ఇదే నా కుటుంబం అని తెలిసింది కానీ, కష్టకాలంలో నేను నా బాధను పంచుకుంది మీ ఫోటోతోనే. నన్ను పిచ్చిది అనుకోండి, మరేదైనా అనుకోండి. మీరు లేనిదే నేను లేను అంటూ చెబుతున్న అనన్య వైపు చూస్తూ వస్తున్న కన్నీళ్లను కనబడకుండా నవ్వేశాడు శ్రీహర్ష. తప్పకుండా తొందరగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని, నీకోసం రెక్కలు కట్టుకొని వాలిపోతాను. ఆలోపు మరి నాకు గుర్తుండడానికి ఏదైనా ఇస్తావా? అని అడిగాడు శ్రీహర్ష. ఏమీ ఇవ్వలేను. నా మనసే మీతోనే వచ్చేస్తుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అనన్య. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అనన్యను దగ్గరకు తీసుకొని కాసేపు ఓదార్చాడు శ్రీహర్ష. 3 నెలలు ఎన్నాళ్లకు తిరిగి వస్తాయిరా? అన్నది ఆమని నవ్వుతూ. ఇద్దరూ విడిపడ్డారు అనన్య. ఎందుకమ్మా అంత బెంగ? మేమంతా ఉన్నాం కదా అన్నది ఆమని. ఎంతమందున్నా ప్రేమలో పడిన మనసు దాని వేరు అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ. అందరికీ చెప్పి అక్కడ ఎక్కువసేపు ఉండలేక, అనన్య వైపు చూడలేక కళ్ళనీళ్లు ఆమెకు చూపించకుండా వెనుతిరిగాడు శ్రీహర్ష బాధతో. అనన్యకు పక్క మీద చేరింది కానీ శ్రీహర్ష నీళ్లలో పడిపోయిన దృశ్యం, తనకు దూరమైన దృశ్యం పదే పదే గుర్తుకు వచ్చి ఆమె మనసును బాధ పెట్టసాగింది. నిద్రలేక కళ్ళు ఎర్రగా కలువల్లా అయిపోయాయి అనన్యకు. హాయ్! నేనిక్కడ చేరుకున్నాను. రూమ్ అంతా బావుంది. ఇక ఆగకుండా వెంటనే ట్రైనింగ్‌లో జాయిన్ అయిపోతాను. ఒక్కరోజు కూడా లేట్ చేయను అంటున్న శ్రీహర్ష వైపు అలానే చూస్తూ ఉండిపోయింది అనన్య. అనన్య కళ్ళు ఏంటి అంత ఎర్రగా అయిపోయాయి? నిద్రపోలేదా? అన్నాడు శ్రీహర్ష. లేదు అన్నది అనన్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. నువ్వలా శోకదేవతలా ఏడుస్తూనే ఉంటే ఇక్కడ నా ట్రైనింగ్ పూర్తవుతుందా? అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ. నేనొచ్చేసరికి కొద్దిగా బరువు తగ్గు. నిన్ను మోయలేక నేను బాధపడాలి అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష. ఛీ పో! నన్నెందుకు మొయ్యాలి నువ్వసలు? అన్నది అనన్య. భార్యాభర్తలన్నాక చాలా ఉంటాయి కదా! అన్నాడు చిలిపిగా శ్రీహర్ష. నవ్వేసింది అనన్య. అలాగే ఉండు నవ్వుతూ. బాయ్ అంటూ వీడియో కాల్ కట్ చేశారు శ్రీహర్ష. కూతుర్ని చూస్తున్న ఆనంద్ గారికి ఒక ఐడియా వచ్చింది. అనన్య ఆర్ట్ నేర్చుకుంటావా? నేర్పిస్తాను అన్నారు. నాకేమీ రాదు నాన్నగారు అని చెప్పింది అనన్య. నేర్చుకునేటప్పుడు నాకేమీ రాదు. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నవ్వారు ఆనంద్ గారు. అలా తండ్రి దగ్గర ప్రతిరోజు ఆర్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టింది అనన్య. నానమ్మతో సరదాగా గడిపేది కాసేపు. ఆనంద్ గారు ముచ్చటగా ఈరోజు మీ అమ్మని ఇలా తయారు చెయ్యమ్మా! నేను ఆర్ట్ వేసుకుంటాను అని చెప్పేశారు. అలాగే రెడీ చేసింది అనన్య. ఎంత బాగుండేదో ఆమని. అంతకన్నా అందంగా చిత్రించేవారు ఆనంద్ గారు. అలా ఒకరోజు ఆమనికి 2 జడలు వేయమని అడిగారు ఆనంద్ గారు. అనన్య తల్లికి 2 జడలు వేస్తూ తెగ నవ్వుతూ ఉంది. నేనేమన్నా మీ తండ్రి కూతుర్లకు బొమ్మనా? అంటూ అలిగినట్టుగా బుంగమూతి పెట్టేది ఆమని. మరింత అందంగా కనిపించేది ఆమని. ఆ 2 జడల్లో ఆనంద్ గారు గీసిన చిత్రం చాలా నవ్వు వచ్చింది. అందరూ చాలా ముచ్చటగా అనిపించింది.
శేఖర్ గారు ఆనంద్ గారిని తమ పొలాలకు తీసుకువెళ్లారు. ఆమని స్థలంలో కొత్తగా ఆయిల్ గానుగలు, చిన్న చెరకు ఫ్యాక్టరీ అలా కట్టిస్తూ ఉన్నారు. ఎప్పటినుంచో అవి ఇప్పటికి పూర్తయ్యాయి. వాటి బాధ్యతలు ఆనంద్ గారికి అప్పచెప్పారు శేఖర్ శేఖర్ గారు. ఆనంద్ గారు, అనన్య ఇద్దరు కలిసి వెళ్లి కాసేపు ఫ్యాక్టరీలో ఉండి మంచి చెడ్డ చూసుకొనొస్తూ ఉండేవారు. అలా ప్రతి క్షణం కూడా ఏదో ఒక పనితో అనన్యను బిజీగా ఉంచుతున్నారు ఆనంద్ గారు. ఇక రాత్రి 7 గంటలకు వీడియో కాల్ చేస్తాడు శ్రీహర్ష. అతని రూమ్, అతను పడుకునేవి అంతా చూపిస్తుంటాడు. వీడియో కాల్‌లో ఒక 2 గంటల వరకు వారి ప్రపంచంలో వారు ఉండిపోతారు. అప్పటికి మార్గరెట్ గారు నిద్రపోతారు. ఆనంద్ గారు, ఆమని ఇద్దరు కూడా డాబా మీదకు చేరి పాత కవితలు చదువుతారు. ఆనంద్ గారు కొత్త కవితలను చెబుతుంటే ఆమని రాస్తూ ఉండేది. అలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. నిజానికి శ్రీహర్షకు 6 నెలలు ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం 3 నెలలు అని చెప్పాడు. మూడో నెల కూడా వచ్చేసింది. ఇక 20 రోజులకు మీరు వచ్చేయాలి అని చెప్పింది ముద్దుగా అనన్య. వీడియో కాల్‌లో నేనేమి అంటుకోకుండా నీకు మూడో నెల ఎలా వచ్చింది కొంపదీసి? వీడియో కాల్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? ఏమిటి? అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ. సిగ్గు లేకపోతే సరి. మీరు ఢిల్లీ వెళ్లి 2 నెలలు 10 రోజులయ్యింది అంది కాస్త కోపంగా అనన్య. రోజులతో సహా లెక్కేసుకుంటున్నావా? అన్నాడు శ్రీహర్ష. గంటలకు నిమిషాలు, క్షణాలతో సహా లెక్కిస్తున్న బావా అన్నది కళ్ళనీళ్లతో అనన్య. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.